ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ కమిటీలను నియమించిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ కమిటీలను పింఛను పంపిణీకి ఎందుకు వాడుకోవడం లేదో అర్థమే కావడం లేదు. ఇకనైనా ఆసరా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రతి నెల 1వ నుంచి 5వ తేదీ మధ్యలో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుంది. పింఛన్ ప్రతి నెల టెన్షన్. తెలంగాణలో వికలాంగుల, వితంతువుల, వృద్ధుల, ఒంటరి మహిళల, కల్లుగీత, చేనేత కార్మికుల వివిధ రకాల పింఛన్లు తీసుకునే వారికి ప్రస్తుతం 2 నెలలుగా పింఛన్ ఆలస్యంగా వస్తూ ఉంది. దానికి తోడు సమయానికి నిధులు పోస్టాఫీసుకు రాకపోవడంతో రోజుల తరబడి పోస్టాఫీసు కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు వేచి ఉంటూ వారి సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తూ ఉంది. సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రతి నెల పింఛన్ టెన్షన్ అయితే నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ల కోసం పండుటాకులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. గత నెల పింఛను డబ్బులు ఇంతవరకు రాకపోవడంతో అవస్థలు పడుతూ ఉన్నారు. ఏ ఆసరా లేని వారికి పింఛన్ల డబ్బులే ఆధారంగా ఉన్నాయి. ఆసరా పింఛన్ అందితేనే పూట గడిచే అభాగ్యులు ఎందరో ఉన్నారు. ప్రతి నెల 1 నుంచి 10వ తేదీలోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటిది నెలాఖరు వరకు ఇస్తూ వస్తూ ఉన్నారు. ఆసరా పథకం కింద దివ్యాంగులకు ప్రతి నెల 4016 పింఛను ఇస్తుండగా వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులకు 2016 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉన్నారు. గత నెలలో జనవరికి సంబంధించిన పింఛన్లు ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత పంపిణీ చేశారు. ప్రతి నెల ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంది. గత నెలకు సంబంధించిన పింఛన్లు నేటికి కొన్ని చోట్ల పంపిణీ జరగలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను ఈ నెల 1 నుంచి 10వ తేదీ లోపు చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు. తపాలా శాఖ కార్యాలయాల్లో పంపిణీ చేయాల్సిన పింఛనుకు నగదు కొరత కారణంగా చూపుతూ ఉన్నారు. దీంతో పింఛన్లలో పంపిణీ తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆసరా పింఛన్ కింద వచ్చే డబ్బులతోనే నిత్యావసర సరుకులు, మందులు కొనుగోలు చేస్తూ ఉండే దివ్యాంగులు, వృద్ధులకు 2 నెలలు గడుస్తున్నప్పటికీ పింఛను చేతికి అందకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. నర్సాపూర్లోనూ ఇదే పరిస్థితి. ఆసరా పింఛను లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇబ్బంది ఉండగా మనకు తాజాగా నర్సాపూర్ కు సంబంధించి అప్డేట్ ఇది. ఆసరా లబ్ధిదారులకు ఈ నెల 28వ తేదీ నుంచి పింఛన్లు అందజేయకపోవడంతో నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తపాలా కార్యాలయానికి వచ్చి ఎండలో పడిగాపులు పడుతూ ఉన్నారు. ఉదయమే వచ్చి చెట్ల నీడన మెట్ల కింద కూర్చుంటూ ఉన్నారు. సిబ్బందిని విచారించి ఎండ మొదలవగానే ఇళ్లకు వెళ్తున్నారు. జాప్యాన్ని భరించలేక పేదలు కార్యాలయాలను గురువారం ముట్టడించారు అంటూ మనకు తాజాగా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే రాగా, తెలంగాణలో ఆసరా పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. దీనికి సంబంధించి లబ్ధిదారుడు బాధితుడు అయిన లక్ష్మీనారాయణ గారి మాటల్లో పింఛను డబ్బులు ఏ నెలది ఆ నెలలోనే అందజేస్తే బాగుంటుందని, పింఛన్ డబ్బులే ఆధారం, ఇంతవరకు డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉన్నా ప్రభుత్వం మాలాంటి పేదలపై కనికరం చూపి ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు పింఛను డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అడుగుతూ ఉండగా మనకు పోస్ట్ మాస్టర్ హరిప్రసాద్ గారు ఈ పింఛన్ల పంపిణీ జాప్యంపై అప్డేట్ ఇస్తున్నారు. ఆసరా పింఛన్ల పంపిణీలో కొంత ఆలస్యం జరిగింది వాస్తవమే. శనివారం నుంచి పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటాం. డబ్బులు పడగానే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతాం. పింఛన్ల ఆలస్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తూనే ఉన్నామంటూ మనకు పోస్ట్ మాస్టర్లు తెలుపుతూ ఉండగా, ప్రతి నెల ఆసరా పింఛన్ పంపిణీలో డబ్బులు సరైన సమయానికి పోస్టాఫీసులకు అందజేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పండుటాకులు ప్రతిరోజు పోస్టాఫీస్ కు వెళ్లి పింఛను డబ్బులు వచ్చాయా లేదా, పింఛను పంపిణీ చేస్తున్నారా లేదా వంటి విషయాలను వాకపు చేస్తూ పింఛను డబ్బులు రాకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ డబ్బులు వచ్చినా సరైన సర్వర్ పని చేయక గంటల కొద్దీ పోస్టాఫీస్ ముందే పడిగాపులు కాస్తూ తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఈ ఆసరా పింఛన్ లబ్ధిదారులపై దృష్టి సారించి ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపే పింఛన్ పంపిణీ చేసేట్టుగాను, ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టుగా ఇంటింటి పింఛన్ పంపిణీ చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపడితే
ఇకనైనా బాగుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ కమిటీలను నియమించిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ కమిటీలను పింఛను పంపిణీకి ఎందుకు వాడుకోవడం లేదో అర్థమే కావడం లేదు. ఇకనైనా ఆసరా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రతి నెల 1వ నుంచి 5వ తేదీ మధ్యలో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుంది.